నాగేశ్వర్ని చూడాలని తనెంతో ప్రేమతో వచ్చింది. ద్రోహం చేసింది మీ తమ్ముడే కాని హాసిని కాదు. తన తప్పేం లేకపోయినా తనను అన్నేసి మాటలంటున్నారు. చిన్నపిల్ల మనసు గాయపడుతుందన్న విచక్షణైనా లేదా? లేక మీకసలు మనసే లేదా? మనసు విచక్షణ రెండూ ఉన్నాయి కాబట్టే వాడికి సంబంధించిన వాళ్ళెవరిని దగ్గరికి రానికూడదని నిర్ణయించుకున్నాను. నిజంగా మనసున్న మనిషి అయితే ఇలా మాట్లాడేవారు కాదు. 25 ఏళ్లుగా నువ్వు నాతో కాపురం చేస్తున్నావు. నువ్వు నా మనసును అర్థం చేసుకున్నది ఇంతేనన్నమాట. నన్ను మనసులేనివాడు అంటున్నావు కదూ? నీకు తెలుసా, వాణ్ణి నేనిక్కడ పెట్టుకున్నాను. వాడి మనసులో ఉన్నాననుకున్నాను కానీ వాడి మనసులో ఉన్న విషయాన్ని నేను చూడలేకపోయాను. అదృష్టవశాత్తు చివరి నిమిషంలో వాడు ఏంటో నాకు తెలిసింది. లేకపోతే వాడు మనందరినీ చంపేసేవాడు. అలాంటి నీచుడికి సంబంధించిన వాళ్ళెవరొచ్చినా నేను సహించలేను, భరించలేను. సార్, మీ కోపం బాధ న్యాయమైనవే, నేను కాదనట్లేదు. కాని హాసిని వాళ్ళ నాన్నలాంటిది కాదు. మీరంటే ఎంతో మర్యాద, నాగేశ్వర్ అంటే ప్రేమ, అభిమానం. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరి మర్యాద ప్రేమ మాకక్కర్లేదు. మర్యాదగా బయలుదేరండి. ప్లీజ్ పెదనాన్న, ఒకే ఒక్కసారి అక్కను చూస్తాను. మా నాన్న చేసిన తప్పుకి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ వేడుకుంటాను. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే తత్వం మీ రక్తంలోనే ఉంది. ఒకసారి జాలిపడి వాణ్ణి చేరదీసి పెద్ద తప్పు చేశాను. ఇంకోసారి అలాంటి తప్పు చేయదలుచుకోలేదు. మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. ఆగు. జరిగిందేది నాగేశ్వరికి తెలియడానికి వీల్లేదు.
ఎవరు? నా పేరు కమలమ్మ. నా పేరు నాగేశ్వరి. మీరు ఆ పక్క బెడ్లో ఉంటున్నారు కదూ? అవును, నీకు కంట ఆపరేషన్ జరిగింది కదూ. నీకు చూపు వచ్చింది కేవలం ఈ ప్రపంచాన్ని చూడటానికే కాదు, ఓ గొప్ప కార్యం నెరవేర్చటానికి. ఆ కార్యం తప్పకుండా నెరవేర్చు. గొప్ప కార్యమా? ఏంటది? ఏమో తల్లి, నాకు తెలియదు. చెప్పాలనిపించింది, చెప్పాను. ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? నాగేశ్వర్ని మాకు అప్పగించటానికి ఏవైనా ప్లాన్ చేశావా? నాగేశ్వరికి ఐ ఆపరేషన్ చేశారు, కంటి చూపు కూడా వచ్చేసింది. హాసినిని అడ్డం పెట్టుకుని నాగేశ్వర్ని మీకు అప్పగించాలనుకున్నాను. అందుకే హాసినిని వాళ్ళ పెదనాన్న ఫ్యామిలీని కలపడానికి అన్నట్టు నాటకమాడి హాసినిని హాస్పిటల్కి తీసుకెళ్లాను. కానీ హాసినిని వాళ్ళు క్షమించడానికి కానీ నాగేశ్వర్ తను కలవడానికి కానీ వాళ్ళు సుముఖంగా లేరు. హాసిని ద్వారా తప్ప నాగేశ్వర్ని బయటకు తీసుకురాలేను. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే నాగేశ్వర్ని మీకు అప్పగించడం చాలా కష్టం అనిపిస్తుంది. అయితే నువ్వు బతకటం కూడా కష్టమే. రుద్ర ప్లీజ్, అలా నాకు నువ్వు తప్ప నా ప్రాణాలు కాపాడగలిగేవారు ఎవ్వరూ లేరు. నేను నిన్నే నమ్మున్నాను. మేం కూడా నిన్నే నమ్మాం, కానీ నువ్వేం చేశావు? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నాకేమాత్రం అవకాశం ఉన్నా నాగేశ్వరిని తీసుకొచ్చేవాడిని. సంజయ్ శీల అనవసరం. నాగేశ్వరిని మాకు అప్పగిస్తే నువ్వు సేఫ్, లేకపోతే నీ ఇష్టం. నువ్వేం చేస్తావో మాకు అనవసరం. నాగేశ్వరి మాకు కావాలి. సరే, ప్రయత్నిస్తాను. నాగేశ్వర్ని మనం తీసుకొచ్చి కంఠాపరేషన్ చేయిద్దామనుకున్నాను. ఇప్పుడు ఆ శ్రమ కూడా లేదు. ఇదే రైట్ టైం. నాగేశ్వర్ని దైవశక్తులు నాగేశ్వరం తీసుకెళ్లాలనుకునే లోపు ఎలాగైనా మనమే తనని కొలనుకి తీసుకెళ్ళి మనం అనుకున్నది సాధించాలి. తాను చూసేవన్నీ మంచివే అయి ఉండాలి తప్ప మీలాంటి నమ్మక ద్రోహుల్ని కాదు. మనసు విచక్షణ రెండూ ఉన్నాయి కాబట్టే వాడికి సంబంధించిన వాళ్ళెవరిని దగ్గరికి రానికూడదని నిర్ణయించుకున్నాను. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే తత్వం మీ రక్తంలోనే ఉంది. వెళ్ళి భోజనానికి పిలువు. హాసిని, రామ్మ భోంచేద్దు గాని. మీ కడుపును పుట్టడమే మహా పాపం అనుకుంటున్నాను. ఇప్పుడు మీ పాపిష్టి సొమ్ము కూడా తినమంటారా? ఏంటి
పోనీలే చిన్నపిల్ల కదా అని ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చంపేస్తాను. వచ్చి పని చేయి. నన్ను చంపడం వల్ల మీకేదైనా ఆస్తి కలిసి వస్తుందంటే మీరు ఆ పని కూడా చేస్తారు. హాసిని, నా ఓపికని పరీక్షించుకో. నేను తప్పు చేశాను కాదను, కానీ ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను. జరిగింది సరిదిద్దుకోలేని తప్పని నాలో నేనే కుమిలిపోతున్నాను. దయచేసి అర్థం చేసుకో. కుట్రలు కుతంత్రాలు పన్నే మీలాంటి వాళ్ళకి ఇలాంటి మాటలు చెప్పి నమ్మించడం పెద్ద కష్టమేం కాదు. మీ మాటలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను. నువ్వు చేసిన పాపానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను. అక్కను చూడ్డానికి వెళ్ళి నాకు అవమానం జరిగింది. నువ్వు పెదనాన్న గారింటికి వెళ్ళావా? ఇంటికి కాదు, హాస్పిటల్కి. నువ్వు అక్కయ్యకి కంటి చూపు రానివ్వకుండా చేసి ఆమె జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. కానీ దేవుడు అక్కయ్య వైపే ఉన్నాడు. నువ్వు ఏదైతే జరగకూడదు అనుకున్నావో అదే జరిగింది. అక్కయ్యకు కంటి ఆపరేషన్ జరిగింది, చూపు కూడా వచ్చింది. నాగేశ్వరిని నువ్వు కలిసావా? తను నిన్ను చూసిందా? మీ బిడ్డగా పుట్టిన పాపానికి నాకు ఆ అదృష్టం ఎక్కడిది? అప్పటికి నువ్వు చేసిన తప్పుని క్షమించమని అడగడానికి పెదనాన్నగారి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే మీలాంటి వాళ్లను క్షమించనని నన్ను కూడా ద్రోహిలా చూశారు. ఈ అవమానాన్ని బాధని తట్టుకోలేక ఏదో రోజు నేను గుండె పగిల్చేస్తాను. అప్పుడు మీరిద్దరూ ఈ ఆస్తిని ఐశ్వర్యాన్ని మీ నెత్తినేసుకొని చావండి. చాలమ్మా, కాసిన తాగమ్మా. ఇంక చాలు. సరే పడుకో. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ మా. నేను రాను. ఎవరు? నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు? ఆవిడనెక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను వదిలిపెట్టు. నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు? నన్ను వదిలిపెట్టు.
కమలమ్మా, ఎవరది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ పక్క బెడ్లో ఒక ఆవిడుండింది. ఆవిడేది? సారీ అండి, ఆవిడ నిన్న రాత్రే చనిపోయింది. నాగేశ్వర్ని మాకు అప్పగించడానికి ఏదైనా మార్గం ఆలోచించావా? ఏయ్, బ్రతకాలని లేదారా నీకు? ప్లీజ్ రుద్ర, ఇప్పటికే చావు భయంతో సగం చచ్చిపోయి ఉన్నాను. ఇంకా భయపెట్టి చంపకు. భయపెట్టడం కాదు, నిజం చెప్తున్నాను. నాగేశ్వర్ని మాకు అప్పగించకపోతే నీకు చావు గ్యారంటీ. నేనేం చేయను రుద్ర. నాగేశ్వర్ నా ఫ్రెండ్ కాదు. నేను ఆ ఇంట్లోకి వెళ్ళి ఏ మూవ్ చేయాలన్నా హాసిని హెల్ప్ అవసరం. కానీ వాళ్ళు హాసిని యాక్సెప్ట్ చేయడం లేదు. నేనేం చేయను? నిన్ను నమ్మితే లాభం లేదు. నేను చెప్పినట్టు చెయ్యి. నాగేశ్వరున్న హాస్పిటల్కి నన్ను తీసుకువెళ్ళు. నువ్వే స్వయంగా వెళ్తావా? అది చాలా రిస్క్ రుద్రా, వద్దు. ఏం చెయ్యాలో నాకు తెలుసు, నువ్వు చూస్తూ ఉండు. అశోక్, పద.